నమస్కారం అందరికీ. మాకు దళిత క్రైస్తవుల కోసం మాకు ఎలా ఉంటుందంటే, ఎవరైతే గవర్నమెంట్ పొందుతారో వారిని దైవజనులు నీటి ద్వారా బాప్తిసం ఇవ్వాలి. ఆ కార్యక్రమంలో ఎక్కడికి వెళ్ళాము బాప్తిసం తీసుకోవాలంటే ఎవరు చెరువు గడికి వెళ్ళడము, కాళ్ళకి వెళ్ళడం, చాలా ఇబ్బందులు పడడం. ప్రధాన అలాగే క్షత్రియ కళ్యాణం అది కూడా పుస్తకాలు లేవే క్రైస్తవులు చేస్తాం, బాధపడతాం. నిజం కూడా ఎందుకంటే వాళ్ళు కట్టుకున్నట్టు ఎవరో తప్పు. అలాగే మేము వెళ్ళి స్నానం చేయడానికి మాకు ఎక్కడ ప్లేస్ ఇస్తాం. స్నానం చేసి బాత్రూమ్ తీసుకోవడానికి గోదావరి నీరు కావాలంటే మాకు అవకాశం లేక ఇబ్బంది పడుతున్న తరుణంలో అల్లూరు కృష్ణ చెప్పాం, వల్లపల్లి సూర్య చెప్పాం, సంవత్సరం ఎమ్మెల్యే చెప్పాం, మాకు గాడ్ కట్టున్నాయి. మాకు ఇలాగో క్రైస్తవులకు ఒక చిన్న రూమ్ కట్టుకుని అడిగినప్పుడు సరస్వతి గారు, వల్లపల్లి కృష్ణ గారు ఆ క్రైస్తవులు దయ చూపి ఈ రోజున పెదలంకెళ్ళి ఒడ్డు దగ్గర అది వాడరేవులో మరి 7 లక్షల ఖర్చు పెట్టి ఇలాగ స్నానాలకి ఒక రేవు ఎలా చూపుతుంది. మరి రేవు నిర్మిస్తాం. నిర్మిస్తా ఉన్నారు. వారికి మా క్రైస్తవ తరఫున దళితుల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఎందుకంటే ఎంతో ప్రాముఖ్యమైన కార్యక్రమం, ఎంతో ప్రాముఖ్యమైన ఈ కార్యక్రమం ఇలా జరుగుతూ ఉంది. మరి చూడండి, ఇది కూర్చోవడానికి స్నానం అయిన కూర్చోవడానికి అక్కడ గేట్ వస్తుంది. ఇదంతా కూడా సిమెంట్ నిండి ఉంటుంది. అక్కడ ప్రహారం వస్తుంది. ఎందుకంటే ఎంతమంది వచ్చినా ఒక బాప్తీ తీసుకోవాలనుకుంటే సుమారు ఒక మనిషి బాప్తీ తీసుకుంటే కూడా 100 మంది వస్తారు. నిలబడే స్థలం లేదు, మాకు నిల్చోడే స్థలం లేదు. ఈ పరిస్థితుల్లో మరి ఆయన చేసినటువంటి సర్వకి ధన్యవాదాలు, సర్పంచ్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే పాస్ గారికి సమాఖ్య ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ కార్యక్రమం మరి కొన్ని రోజుల్లో మరి కార్యరూపం దాల్చబోతోంది. దీన్ని ఇలా నిర్మించడానికి దేవుడి చూపుల కృపకి సర్పంచ్ గారికి మా సైకిల్ మండల ఎస్వీఎల్పీ తరఫున పాస్టర్ సమాఖ్య తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. కచ్చాయి